ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ వాళ్ళ స్టేటస్ని చెక్ చేసుకోండి. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి GSWS helper.com లేకపోతే మనము ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో ఏపీ రేషన్ కార్డు హోల్డర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. దీన్ని పైకి స్క్రోల్ చేసినామంటే మీరు డీటెయిల్గా ఏదన్నా రేషన్ కార్డు గురించి చదవాలి, ఎంత టైం ఉంది ఏమనేది తెలుసుకోవాలనుకుంటే ఇది మొత్తం చదవచ్చు. లేదంటే పైకి అట్లే స్క్రోల్ చేస్తే ఏపీ రేషన్ కార్డ్స్ స్టేటస్ లింక్ అనేది ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఈ పోస్ట్ ఆంధ్రప్రదేశ్ దాని మీద క్లిక్ చేయండి. ఇలా కొన్ని నిమిషాలు వెయిట్ చేస్తే, కొన్ని సెకండ్లు అంతేలేండి, బఫర్ అవుతుంది. బఫర్ అయిన తర్వాత వెంటనే సైట్లోకి వెళ్ళిపోతుంది అది. ఇప్పుడు రిపోర్ట్స్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాంట్లో MIS తర్వాత రేషన్ కార్డు లేదా రైస్ కార్డ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. RC డీటెయిల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల పేర్లు అన్నీ వస్తాయి. ఎవరైతే యాక్టివ్లో ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇన్యాక్టివ్లో ఉన్న పర్సన్స్ మాత్రం మీ ఆధార్ కార్డు తీసుకొని పోయి రేషన్ షాప్లో ఇస్తే వాళ్ళు మీ వేలిముద్ర తీసుకొని మిమ్మల్ని కూడా యాక్టివ్గా చేసేస్తారు. ఇంకా మరి నెల నెల మనము రేషన్ షాప్ నుంచి సరుకులు తీసుకోవచ్చు, లేదా వైట్ రేషన్ కార్డుతో వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనము పొందవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇది ముఖ్యంగా 6 నుండి 60 సంవత్సరాలు లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చేసుకోవాలి దీన్ని. ఇది 31వ తేదీ వరకు మాత్రమే మనకి గడువు ఇచ్చినారు. లైక్ చేయడం మాత్రం మర్చిపో